హాయ్ అందరికి. నేను డాక్టర్ యోజిత. నేను ఒక పీడియాట్రిషియన్, ఆల్సో అ లాక్టేషన్ ప్రొఫెషనల్, అండ్ ఐ ఆల్సో హ్యావ్ అ డిప్లొమా ఇన్ చైల్డ్ పీడియాట్రిక్ ఆస్తమా అండ్ అలర్జీ. చాలా మంది పేరెంట్స్ కి డౌట్ వస్తుంది, సో మా పిల్లలకి ఫుడ్ ఎప్పుడు పెట్టాలి అని. కొంతమంది చాలా తొందరగా ఇంట్రడ్యూస్ చేసేస్తుంటారు, అరౌండ్ 4.5 నెలలు 5 నెలల నుంచే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తుంటారు. లేదా కొంతమంది మా పాలు బాగా తాగుతున్నారు కదా అని చెప్పి 7-8 మంత్స్ వరకు పెట్టకుండా ఉంటారు. సో రెండు రాంగ్. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే ఐఏపీ, డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ వీళ్ళందరూ చెప్పే గైడ్ లైన్స్ అన్నిటిని తీసుకొని చూస్తే మోస్ట్ బేబీస్, చాలా మంది పిల్లలకి 6 నెలలు నిండిన తర్వాత ఫుడ్ ఇవ్వడం కరెక్ట్. సో అరౌండ్ 6 మంత్స్, 6 నెలలు నిండే టైంలో చాలా మంది పిల్లలు ఫుడ్ తినడానికి రెడీగా ఉంటారు. సో ఐడియల్ ఏజ్ ఈ 6 కంప్లీటెడ్ మంత్స్. చాలా మంది పేరెంట్స్ కి ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంటది. లైక్ రైట్ నౌ అయితే సోషల్ మీడియాలో చాలా చోట్ల చూసేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ బెస్ట్ ఫుడ్ ఏంటి పిల్లలకి అని చెప్పేసి. సో వితౌట్ ఎనీ డౌట్, రైస్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ ఫుడ్ ఫర్ మోస్ట్ బేబీస్. రైస్ లేదా వెజిటబుల్ ప్యూరీస్ లేదా రాగి, ఇలాంటివి మంచి ఫుడ్స్ పిల్లలకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్టార్ట్ చేయడానికి. ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు అసలు తినట్లేదు, తక్కువ తింటున్నారు, చాలా వదిలేస్తున్నారు అని కామన్ కంప్లైంట్ వింటుంటాం పేరెంట్స్ దగ్గర నుంచి. బట్ దాని గురించి అసలు టెన్షన్ పడాల్సింది కాదు. ఇది ఒక ప్రాక్టీస్ పీరియడ్ లాగా వాళ్ళకి. వాళ్ళు ఫుడ్ వదిలేస్తున్నారా లేకపోతే ఎంత ఫినిష్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. సో వాళ్ళు ఎలా తింటున్నారు, ఎంజాయ్ చేస్తూ తీసుకుంటున్నారా, కొత్త కొత్త టేస్ట్లు, టెక్స్చర్స్ వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎంత ఫుడ్ తింటున్నారు, ఎంత వదిలేస్తున్నారు అనేది. సో ఇనిషియల్ గా ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న పోర్షన్స్ ఇవ్వండి పిల్లలకి. ఫోర్స్ ఫీడింగ్, డిస్ట్రాక్షన్ ఫీడింగ్, ఇలాంటివన్నీ అస్సలు చేయకూడదు. ఇవి మీకు అప్పటికప్పుడు షార్ట్ టర్మ్ లో హెల్ప్ చేస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఇన్ లాంగ్ రన్ మనం కొన్ని ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అని చూసుకుంటే మాత్రం ఇలాంటివి మీకు అస్సలు ఎటువంటి హెల్ప్ చేయకపోగా ఇంకా ఫుడ్ తోటి నెగిటివ్ అసోసియేషన్స్ క్రియేట్ చేస్తాయి. సో వాళ్ళు తినట్లేదు అని చెప్పి బయట వెహికల్స్ చూపిస్తూ తినిపించడమో, బొమ్మలు చూపిస్తూ పెట్టడమో, లేదా రైమ్స్, పాటలు ఇలాంటివి పాడి డిస్ట్రాక్ట్ చేసి తినిపించడం అయితే చేయకూడదు. సో వాళ్ళు ఎందుకు తినట్లేదు అనేది గ్రహించాలి. ఆ టైంలో ఆకలి ఉందా లేదా, ఆ టైంలో తినట్లేదు అని అంటే మీల్ ఎండ్ చేసి మళ్ళీ ఫ్యూ అవర్స్ తర్వాత మళ్ళీ మీరు ఫుడ్ ఆఫర్ చేసి చూడొచ్చు. 6 to 7 months తర్వాత చాలా మంది పేరెంట్స్ ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు కామన్ గా చేసే తప్పులు, నేను చూసే కామన్ తప్పులు ఏంటంటే, ఇంకా ఇవాల్టి రోజుల్లో కూడా చాలా మంది పేరెంట్స్ కి పడుకోబెట్టి ఫుడ్ ఇవ్వకూడదు అనే విషయం తెలియదు. తినిపించాలి పిల్లలకి అని అంటే వాళ్ళు ఎప్పుడు పైకి కూర్చునే ఉండాలి. ఎప్పుడు అప్రైట్ పొజిషన్ లో ఉండాలి. వాళ్ళని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని బలవంతంగా చేతులు కాళ్ళు పట్టుకొని నోట్లోకి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయడం ఒకటి చాలా కామన్ గా చూసే మిస్టేక్ ఇవాల్టి రోజుల్లో కూడా. దాని తర్వాత అన్ని రకాల దాల్స్, సీరియల్స్ ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేసేయడానికి ట్రై చేస్తుంటారు పేరెంట్స్. స్టెప్ బై స్టెప్ వెళ్లకుండా ఇంట్లో ఉన్న పప్పులన్నీ వేసేసి ఉగ్గు లాంటివి తయారు చేసేసి అందులోనే డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి కూడా వేసేసి ఇనిషియల్ గానే అలాంటివి వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకుండా ఇంత ఎక్కువ హెవీగా ఉన్న ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. లేదా 1 or 2 times ట్రై చేసేసి పిల్లలు ఏం తినట్లేదు అని పెట్టడం ఆపేస్తుంటారు. లేదా తినట్లేదు అని చెప్పి ఇందాక ఫోర్స్ ఫీడింగ్ ఇలాంటివి చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటివి కామన్ గా కనిపించే మిస్టేక్స్. సో 6 months ఏజ్ దాటిన తర్వాత 180 కంప్లీటెడ్ డేస్ దాటిన తర్వాత సాలిడ్ స్టార్ట్ చేయడం మంచిది అని డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ అన్ని ఐఏపీ గైడ్ లైన్స్ చెప్తున్నాయి. సో వాటి ప్రకారం చూసుకుంటే చాలా మంది పిల్లలకి 6 నెలలు నిండేసరికి ఎందుకు తినిపియడం స్టార్ట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి మా పాప బాబు రెడీగా ఉన్నారా లేదా అని అనుకుంటే, సో 6 నెలలు నిండే వయసుకి వాళ్ళ హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్, చేత్తో ఏమన్నా పట్టుకొని నోట్లో పెట్టుకోవడం అనేది వాళ్ళకి మంచిగా వస్తుండాలి. వాళ్ళ హెడ్ అండ్ నెక్ కంట్రోల్, ట్రంక్ కంట్రోల్, కూర్చున్నప్పుడు ఈ హెడ్ నెక్ కంట్రోల్ మంచిగా ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ మినిమల్ సపోర్ట్ తో వాళ్ళ చేతులు ఇలా ముందుకు ఆనించుకొని మినిమల్ సపోర్ట్ తో వాళ్ళు పడిపోకుండా కూర్చోగలుగుతున్నారా లేదా చూసుకోవాలి.
నెక్స్ట్ వాళ్ళు ఫుడ్‌ని చూస్తే దాన్ని పట్టుకొని నోట్లో పెట్టుకునే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మీరు తింటున్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అనేది చూసుకోవాలి. ఇవి రెడీనెస్ సైన్స్ ఫర్ స్టార్టింగ్ ఫుడ్ టు బేబీస్. ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, పిల్లలు ఎంత తింటున్నారు అనేది ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ ఈస్ అది ఒక్కటే పట్టుకొని చూస్తే వాళ్ళసలు తినట్లేదు, లేకపోతే చాలా కొంచెం తింటున్నారని మనం ఫోర్స్ ఫీడింగ్ ఎక్కువగా ఇవ్వడానికే ట్రై చేస్తుంటారు పేరెంట్స్. సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఇక్కడ డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఫుడ్ మంచిగా న్యూట్రిషియస్‌గా కుక్ చేసి ఇవ్వడం ఒకటి పేరెంట్ బాధ్యత. సో, ఆ ఫుడ్‌లో నుంచి ఎంత పోర్షన్ తినాలి అనేది చైల్డ్ రెస్పాన్సిబిలిటీ. సో, ఆ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్‌గా తెలుసుకోవాలి ఇక్కడ పేరెంట్స్ పిల్లలకి ఫుడ్ ఇస్తున్నప్పుడు. సో, ప్లేట్‌లో పెట్టిన క్వాంటిటీ మొత్తం ఫినిష్ చేసేటట్టు ఫోర్స్ చేయకుండా ఉండాలి. అండ్ ఆకలి ప్రతిరోజు ఒకేలా ఉండదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో, వాళ్ళు వీక్ మొత్తం ఫుల్ వీక్ ఎంత తింటున్నారనేది ఇంపార్టెంట్. అంతేకాని ఈరోజు ఈ మీల్‌లో మొత్తం బౌల్ ఫినిష్ చేసారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. పిల్లలకి 6 మంత్స్ తర్వాత ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్‌గా సాఫ్ట్ ప్యూరీడ్ లాంటి ఫుడ్స్ అంటే బాగా మెత్తగా చేసినవి స్టార్ట్ చేయాలి. కానీ చాలా మంది చేసే తప్పేంటి అనంటే వాళ్ళు 10, 11, 12 మంత్స్‌కొస్తున్నప్పుడు కూడా అదే ప్యూరీడ్ ఫుడ్‌నే కంటిన్యూ చేస్తుంటారు. సో, అలా కాకుండా మంత్ బై మంత్ 6-7 మంత్స్‌లో ఇచ్చిన ప్యూరీస్‌ని ఆపేసి 8-9 మంత్స్ అప్పుడు కొంచెం హ్యాండ్ మ్యాష్డ్ ఫుడ్స్ అంటే చేత్తో మెదిపిన ఆహారాన్ని పెట్టడము. మళ్ళీ 9-10 మంత్స్‌కొస్తున్నప్పుడు ఇంకొంచెం దాంట్లో టెక్స్చర్స్ ఉండేటట్టు చూసుకోవడం ఇంపార్టెంట్. సో, అలా గ్రాడ్యుయల్‌గా 6 నెలల నుంచి 12 నెలలొచ్చే వరకు మీరు టెక్స్చర్స్ చేంజ్ చేసుకుంటూ ఇస్తే వాళ్ళు మనం తినే ఆహారం తినడానికి రెడీ అవుతారు. అంతేకాని ఫస్ట్ నుంచి 1 ఇయర్ వచ్చే వరకు సాఫ్ట్‌గా మ్యాష్ చేసిన ఫుడ్ ఒకటే ఇస్తూ ఉంటే వాళ్ళకి కొత్త కొత్త ఫుడ్స్ అలవాటవ్వవు. ఒక డాక్టర్‌ని కానీ, ఫీడింగ్ థెరపిస్ట్‌ని కానీ కలవాలి అనే టైం ఎప్పుడొస్తది అనంటే, అసలు ఎటువంటి టెక్స్చర్స్ ఇచ్చినా తినట్లేదు బేబీ, లేకపోతే ఎట్లా ఫీడ్ చేసి ట్రై చేసినా అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపియట్లేదు. వెయిట్ గెయిన్ చాలా స్లో అయిపోయింది. బేబీ గూడా చాలా డల్‌గా, ఇనాక్టివ్‌గా అలా అనిపిస్తుంది అనంటే, డాక్టర్‌ని కానీ, ఫీడింగ్ థెరపిస్ట్‌ని గానీ కలవాల్సుంటుంది.